The remembrance of Blessy Sharon గారు ఈరోజు బ్లెస్సీ షారన్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం ఇక్కడ కూడి ఉన్నాం. I would like to say one thing that I know auntie and uncle from last 25 years. గత 25 సంవత్సరాలుగా మసీ ఆంటీ అంకుల్ వాళ్ళ కుటుంబము మాకు పరిచయం ఉంది. More than me, my parents used to be very close with them. నాకన్నా ఎక్కువగా వారు మా తల్లిదండ్రులతో బాగా కలిసి ఉండేవారు. They have done ministry together. వారంతా కలిసి పరిచర్యలో కొనసాగించి ఉండేవారు. That God has used them mightily for the kingdom. వారిని అప్పుడు కూడా దేవుడు బహుగా వాడుకోవడం నేను చూస్తున్నాను. So that's how I came to know about auntie. సో ఆ విధంగా దైవికంగా ఆంటీ గురించి నాకు పరిచయం చేయబడింది. Today, as we look into the world, we see a lot of wickedness in the world. There is a lot of sorrow, there is a lot of depression in this world. మరి ఈ రోజు లోకంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి, మరి అవమానము, మరి నిరాశ, నిస్పృహతో కూడి ఉంది లోకమంతా. It is very painful to lose your own child. మరి సొంత పిల్లలను కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. No amount of comforting words can comfort the heart of a grieving parent. కొన్నిసార్లు ఎటువంటి మాటలు కూడా వారిని ఆదరించలేవేమో అన్నట్లుగా ఉంటుంది. Only the one who has experience can know the pain. ఆ బాధ అనుభవించిన వారికి అర్థమవుతుంది కదా. So in the year 2020 to 21, I have lost both my parents. మరి 2021 సంవత్సరంలో మా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను కోల్పోయాను. In the matter of 8 months, both my parents went to be with the Lord. 8 నెలల్లోనే ఇద్దరు కూడా తల్లిదండ్రులు నేను కోల్పోయాను. వారు స్వర్గీయస్తులయ్యారు. It is not easy to deal with the loss of parents or children or any close one. మరి కుటుంబంలో తల్లిదండ్రులు కానీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా కోల్పోవడం అనేది సాధారణమైన విషయం కాదు, బాధాకరమైన విషయం. There are a lot of doubts, confusion. Why does it happen to me? What did I do wrong? Why is this happening to me? మరి చాలా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు నాకే ఇలాగ జరిగింది, మరి నేనే ఎందుకు ఇంత బాధకుండా వెళ్ళాలి అని ఆలోచనలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. So I firmly believe that there is no death for a believer. అయితే నేను నమ్ముతున్నాను, ఒక విశ్వాసికి మరణము అనేది లేనే లేదు. A Christian, a believer who believes in Jesus Christ is an immortal. Though he has closed his eyes, when he opens his eyes, he is in heaven. చూడండి, యేసును నమ్మిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసికి మరణం అంటూ లేదు. భౌతికంగా ఇక్కడ కళ్ళు మూసినప్పటికీ కూడా నిత్యత్వంలో అతడు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు. And God hates death. దేవుడికి మరణం అంటే అసహ్యం. God never planned for his children to die. మరి మరణము అనేది దేవుడు మన కొరకు ఏర్పరిచింది కానే కాదు. This death came through sin, the sin of Adam. చూడండి, ఒక మనుష్యుడు ఆదాము యొక్క పాపము వలన మరణం అనేది ఏలుబడి చేస్తుంది. To revert the consequence. అయితే ఆ యొక్క మరణాన్ని తిరిగి రాయడానికి God came as a second Adam to bear our sins so that in him we can live forever. ఆ మరణాన్ని తిప్పి కొట్టివేయడానికి దేవాది దేవుడు మానవుడిగా యేసయ్యగా లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి మనకు విజయాన్ని అనుగ్రహించాడు మరణం మీద. John 11:25-26. చదువుదాం ఎవరైనా. యోహాను సువార్త 11వ అధ్యాయము It says, 25వ వచనం చదువుదాం. It says, I am the resurrection and I am the life. He who believes in me will live even though he dies, and whoever lives and believes in me will never die. యేసయ్య అంటా ఉన్నాడు, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటన్నటికి మరణించడు, మరణించినను వాడు నిత్యంలో జీవిస్తూ ఉంటాడు అని రాయబడి ఉంది. So Blessy Sharon may not be here physically, but she lives forever. అయితే సహోదరి బ్లెస్సీ షారోన్ గారు భౌతికంగా, శారీరకంగా మన మధ్యలో కనబడకపోవచ్చు, కానీ తాను నివసిస్తూనే ఉంది దేవుడి యొద్ద. Because of the gift of salvation she has. ఎందుకనగా తను యేసును ఒప్పుకుంది కాబట్టి, రక్షణ పొందుకుంది కాబట్టి రక్షించబడ్డది. So there are many people who don't have salvation and they die. అయితే ఎంతో మంది లోకంలో రక్షించబడకుండా చనిపోతూ ఉంటారు కదా. But we are not of the world because we have a blessed assurance that we will meet our loved ones very soon. అయితే లోకము వలె మనం లేము కానీ మనం విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా ఉన్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది, యేసులో రక్షణ ఉంది. So we have that hope
then not the hope that which world gives, but a constant hope that good is going to happen to us. మరి మనకు యేసయ్యలో ఒక చక్కటి నిరీక్షణ ఉంది. లోకం ఇచ్చే నిరీక్షణ కాదు కానీ మన నిత్యత్వమును గురించి, పరలోకమును గురించి ఒక నిరీక్షణ ఇవ్వబడ్డది మనకు. All we live in this earth is just, we are just a little time. We are not the citizens of this world, we are the citizens of heaven. చూడండి, భూమి మీద కొద్ది కాలం వరకే మనం జీవిస్తామని రాయబడి ఉంది. ఆ తర్వాత మనము పరలోక రాజ్య పౌరులము అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళిపోవాలి. We don't mourn like the world because we have a hope. చూడండి, ఈ లోకం వల్ల బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు క్రీస్తులో ఒక నిరీక్షణ ఉంది. So though Blessed Sharon has died, but we are having that hope. When we are having that hope that we will see her one time, and this will lead us into having that hope that we can also live, so that once we are dead here, we can just go to heaven and see her by the way we have conducted ourselves. చూడండి, యేసు నమ్ముకున్నాం కనుక బ్లెస్సీ షారోన్ సిస్టర్ గారిని మనం ఏదో ఒక రోజు కలుసుకుంటాము అన్న నిరీక్షణ మనకు యేసుక్రీస్తులో ఉంది. సో ఆ నిరీక్షణ ఎంతో గొప్పది. So today, I feel that auntie and uncle are very sad remembering their daughter. అయితే ఈరోజు మరి మసియా ఆంటీ అంకుల్ గారు వారి కూతుర్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఎంతో కొంత బాధగా ఉంటుంది. But though we may not feel that void that she has left in her, అయితే though we will not be able to fill that gap and void that she has left. అయితే తను వారిని విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి ఆ యొక్క పరిస్థితిలో మనం ఆదరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది ఆదరణ వారు పొందుకోలేకపోవచ్చు కొన్నిసార్లు. But God has given her wonderful children like us. కానీ దేవాది దేవుడు మనందరినీ కూడా వారికి ఒక కుటుంబముగా ఆదరణగా వారికి అనుగ్రహించాడు కదా. So she always says that she looks in me as a son. నన్ను ఎప్పటికీ కూడా ఒక కుమారుడిగా తాను చూస్తూ ఉంటుంది. So she doesn't have me, she has many young children where she wants all of them to come up in the glory of God. చూడండి, తన కూతురు స్థానంలో ఇంకా ఎంతో మంది పిల్లలను మరి దైవికంగా దేవుడు తనకి ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా మరి నడిపిస్తూ ఉంటుంది దేవుని మహిమార్థం. Auntie is a very loving mother. మరి ఆంటీ ఎంతో చక్కటి ఒక ప్రేమగా పిల్లల్ని పెంచే ఒక తల్లిగానే ఉంది. Whenever I speak to her on the phone, all of the time she talks about her daughters. ఎప్పుడు తనతో ఫోన్ లో మాట్లాడినా కూడా తన పిల్లల గురించిన ఆ ప్రేమ నాకు వ్యక్తపరుస్తూ ఉంటుంది. She always thinks about the future of her children. She asks me to pray for them. She asks me that my daughters Bittu and Mittu, I live for them. ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నా పిల్లల్ని నేను చాలా ప్రేమిస్తుంటాను, నా కూతుర్లు అంటే ఇష్టం, వారి కొరకు బిట్టు మిట్టు కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి సన్ని అని నాకు చెప్తూ ఉండేది. So she is a very committed lady. ఒక మంచి ఒక మాట మీద నిలబడే స్త్రీ తను. She had a lot of plans for their children. మరి వారి పిల్లల కొరకు ఎంతో ప్రణాళిక కలిగి ఉంది తను. She always used to tell that she wanted her youngest child to lead worship, sing songs, and she used to be full happy when she was on the stage. మరి తన చిన్న కూతురు దైవికంగా ఉండాలి, ఎదగాలి, పాటలు పాడుతూ ఆరాధనలో ఉండాలి అని ఎంతో కోరుకొని ప్రోత్సహిస్తూ ఉండేది. Sometimes I feel God gives the toughest battles to the strongest people. చూడండి, బలవంతులకే ఎంతో గొప్ప గొప్ప శోధనలు మరి యుద్ధాలు వారి కొరకే ఉంటూ ఉంటాయి. Though she has paid such a big loss in her life, మరి తన జీవితంలో ఎంతో విలువైనది కోల్పోయినప్పటికీ but she still is serving the Lord with the same power and glory. చూడండి, అంత కోల్పోయినప్పటికీ కూడా అదే మహిమతోని ప్రభావంతోని మరి మాట మీద ఉండి దేవుడి సేవలో కొనసాగుతూ ఉంది తను. Recently when I visited her home, మరి ఈ మధ్యకాలంలో నేను తన ఇంటికి ఒకసారి వెళ్ళడం జరిగింది. and she said that not only I am fulfilling my purpose in my life, but I am also fulfilling the purpose of my youngest child. చూడండి, నా పరిచర్య మాత్రమే కాదు కానీ నా కూతురు మీద ఉండే భారము కూడా, ఆ పరిచర్య కూడా నేనే కొనసాగిస్తాను అని తన తీర్మానం తీసుకొని చేస్తూ ఉంది. And she said, I want to do it in more force and more anointing. మరి ఇది వరకు కంటే కూడా ఇప్పుడు నా కూతురు లేకపోయినప్పటికీ ఇంకా అధికమైన శక్తితో, ప్రభావం, అభిషేకంతో నేను ముందుకు దేవుడి రాజ్యంలో
దూసుకెళ్ళాలి అని తీర్మానం తీసుకుంది. As my uncle Rufus uncle just said, that their ministry has grown more in these days than before. మరి ఇప్పుడే గ్రీటింగ్స్ లో రూఫస్ అంకుల్ గారు చెప్పడం మనం విన్నాం కదా, ఇది వరకు కంటే వారు ఇంకా పరిచర్యలో మసీ గారు వారి కుటుంబము ఇంకా లోతులోనికి దేవుడి పరిచర్యలోకి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. So I believe that like auntie we all also have a purpose. కనుక మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏది కోల్పోయినప్పటికీ కూడా దేవుని ఎదుట మరి వీరిని చూసి మనం ఇంకా కొనసాగుతూనే పరిచర్యలో ఉండాలి అని నేర్చుకోవాలి. When I was praying for auntie and uncle, మరి ఆంటీ అంకుల్ కొరకు నేను ప్రార్థిస్తుంటుండగా God told me to tell them a vision that they are going to impact many children for the glory of God. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దాని గురించి చెప్పాను. వారిరువురు కూడా అనేక మంది యవనస్తులను దేవుడి కొరకు తయారు చేసి మరి ముందుకు నడిపించే ఒక దర్శనము కలిగి ఉన్నానని వారితో పంచుకున్నాను. They will may think that they are finished, that nothing is going to happen, but this is the beginning, my dear friends. అయితే వారు అనుకోవాల్సిన అవసరం లేదు, ఇక నా పని అయిపోయిందని అపవాదం చెప్తుంటుంది, నీ పని అయిపోయిందని. కాదు, ఇదే ఒక గొప్ప ప్రారంభం అని తెలుసుకోవాలి. And the beginning is going to be now, and people are going to be impacted by the ministries. మరి ఇది మొదలుకొని ఇంకా అధికమైన మహిమతో ఇంకా గొప్ప పరిచర్య మరి అనేకుల్ని ప్రభావితం చేయబోతున్నారు వాళ్ళు. So let us just, before going into the word of God, let's just pray. చిన్న ప్రార్థన చేసుకుందాం. Father in heaven, thank you Jesus for this amazing day, Lord, that you have given, that we can remember Blessed Sharon and the life that she has led. ప్రభువా, ఈ దినమును బట్టి మీకు వందనాలు. చక్కటి దినాన్ని ఇచ్చారు. బ్లెస్సీ షారోన్ గారిని ఆయన నీ యందు జ్ఞాపకం చేసుకునే కృపను మాకు అనుగ్రహించారు. We thank you for the wonderful gift that she has been to family and to the people around her. ప్రభువా, తాను నిజంగానే ఒక ఆశీర్వాదకరంగా అనేకులకు అనుగ్రహించబడ్డందుకు వందనాలు. Today we celebrate her life, Lord. ఆయన ఈ దినము తనను గురించి మేము నాయన మీలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. And we believe, Lord, that we are also going to live a life that we are going to impact people for you, Lord. నాయన మీలో ప్రభువా మేమందరము కూడా ఒక గొప్ప పరిచర్యను కలిగి ఉండి అనేకుల్ని ప్రభావితం చేసే కృపను అనుగ్రహించండి. As the word is being preached, Lord, I pray Jesus that the renewal of mind happens and transformation begins at this place. ప్రభు, వాక్యం ప్రకటించబడుతున్న మా మనస్సు మారి రూపాంతరపరచబడే కృపను అనుగ్రహించండి. In the name of Jesus Christ I pray. Amen. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Today I am going to preach about how to overcome depression in the time when you lose something. ఈ రోజు నిరాశను గురించి బోధించాలనుకుంటున్నాను కొన్ని మాటలు. మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు వచ్చే నిరాశను మనం ఏ విధంగా జయించాలి. God has a way out for each and every problem in our life. చూడండి, మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడి యొద్ద ఉంది. The word of God clearly indicates that we can come out of those situations. వాక్యములో మనకు బయటికి వచ్చే ఆ శ్రమలో నుండి బయటికి వచ్చే మార్గము దాచిపెట్టబడి ఉంది. Today many people call me and say that I have anxiety issues, I have depression, I'm unable to sleep. మరి నేను ఎంతో నిరాశతో నిస్పృహతో ఉన్నాను, నాకు నిద్ర రావట్లేదు, గలిబిలిగా ఉందని ఎంతో మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. I'm haunted by thoughts and insults of people. మరి ఎంతో గలిబిలి, గందరగోళం, భయాందోళనలో నేను ఉన్నాను, అనేకుల గురించి ఆలోచించి భయపడుతున్నాను అని అంటూ ఉంటారు. I don't see any hope or future of my life going forward. అసలు నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఒక నిరీక్షణ లేదు అన్నట్లుగా ఉంటూ ఉంటారు. I have lost my job. నా ఉద్యోగం పోయింది, I have lost my loved ones. నేను ప్రేమించే వారిని కూడా కోల్పోయాను. I don't know whether what purpose I have in my life. మరి ఎందుకు బ్రతకాలి, ఈ జీవితం ఎందుకు అని అనుకునే పరిస్థితి కొంతమందిది. There are a lot of people that are suffering, though they are living but inside they are dead. ఎంతో మంది బ్రతికి ఉన్నాం అన్నట్లుగానే ఉంటూ ఉంటారు, కానీ నిరాశ నిస్పృహతో మరణ పరిస్థితిలో వారు ఉంటూ ఉంటారు. Let's go into 2 Corinthians chapter 10 verses 4 to 5. చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. It says, "For the weapons of our warfare are not carnal, but mighty in God for pulling down strongholds." మనము మరి కలిగి ఉన్న ఆ యొక్క ఆయుధాలు సాధారణమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను సైతము కూలగొట్టునంత శక్తివంతమైనవి. And verses 5 says, "Casting down arguments and every high thing that exalts itself against the knowledge of God, bringing every thought into captivity to the obedience of Christ." మరి దేవుని ఎదుట వ్యర్థమైన ప్రతి ఆలోచనలను చెరపట్టి ఈడ్చుకొని వెళ్ళి మరి
ఆ దేవుడిని లోబడేటట్లుగా ఆ ప్రతి ఆలోచనను మనం చేయాలి. Always remember that your emotions are reflections of your thoughts and mind. చూడండి, మన లోపల ఉండే భావాల ఆలోచనలన్నీ కూడా మన మనసులో ఏం కలిగి ఉంటామో దాన్ని బట్టే అటువంటి భావాలు ఉంటూ ఉంటాయి. If you constantly think negative thoughts, you will give birth to negative emotions. నీ ఆలోచన విధానము ఒకవేళ సరి అయినదిగా లేకపోతే వ్యర్థమైనదిగా ఉన్నట్లయితే నీ భావాలన్నీ కూడా వ్యర్థంగానే ఉంటాయి. If you constantly have thoughts of hopelessness, that my life is not going to be good, I am not good for anything, I don't have a purpose, and I don't know why I am like this. నీ ఆలోచన విధానము ఎందుకు పనికిరాని వాడిని, వ్యర్థుడను, నేనేమి సాధించలేను అన్నట్టుగా ఆలోచన ఉంటే నీ జీవితం అలాగే మారిపోతుంది. But when you are thinking positively, కానీ ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి మంచి వాటిని గురించి ఆలోచిస్తే, that you have a purpose in life, నా జీవితంలో ఒక మంచి ప్రణాళిక ఉందని నువ్వు నమ్మితే, that I'm going to live and live life in abundance, నేను జీవిస్తాను, సమృద్ధి అయిన జీవితము నాకు ఉంది, దేవుడు ఇచ్చాడని నమ్మినట్లయితే, abundance is not just wealth. చూడండి, సమృద్ధి జీవితం అంటే ఏదో డబ్బు కలిగి ఉండడమే కాదు, A prosperity of complete in every area of life, whether it is health, physical, and in your spiritual growth in your చూడండి, life. ప్రాస్పెరిటీ సమృద్ధి జీవితం అంటే వర్ధిల్లడం అంటే డబ్బు మాత్రమే కాదు, ఆత్మీయముగా, ఆరోగ్యపరముగా, కుటుంబముగా అన్ని రంగాలలో కూడా వర్ధిల్లడము, సరిగ్గా ఉండడమే. For the very first step that you need to take to come out of overcoming depression is right believing leads to right emotions. చూడండి, నిరాశను, నిస్పృహను జయించాలి అని అంటే సరి అయిన దాని గురించి నువ్వు ఆలోచించాలి, సరి అయిన దాని గురించి నువ్వు నేర్చుకోవాలి. The battle is in the mind, the warfare is in the mind. చూడండి, నీ మనసే ఒక యుద్ధ భూమి వంటిది, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆలోచనల విషయంలో. The devil has no power to harm you. చూడండి, అపవాదికి నీ ఆలోచనలు దాటి నిన్ను హాని చేసే శక్తి లేదు. The devil can only just attack your mind and mess up your మరి mind. అపవాది ఏ విధంగా పోరాడుతూ ఉంటుందంటే నీ మనసులోకి వచ్చి కొన్ని ఆలోచనలను అంటే రెచ్చగొడుతూ ఉంటుంది. But thank God we have a scripture and we have a God who is anointed, who can deliver us from those కానీ emotions. దేవుని నామానికి స్తోత్రాలు, మన ఆలోచనలను నింపివేసుకోవడానికి ఒక చక్కటి దైవ వాక్యము మనకు అనుగ్రహించబడ్డది. వాక్యం ద్వారా మనం జయిస్తాము. And the second step is you can just take one day at a time. Don't overthink about your future, what is going to happen. Live in the moment. చూడండి, మొదటిది వాక్యం చేత నింపుకోవాలి. రెండవది ఏంటంటే నీ జీవితం అంతా ఒక్కరోజే జీవించలేవు, దాని గురించి ఆలోచించి చింతించకూడదు. ఏ దినము కీడు ఆ దినమే, దేని గురించి ఆ రోజే నువ్వు ఆలోచించాలి. If you look at Matthew 6 verse 34, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. I'll read out to you. Give your entire attention to what God is doing right now. Don't get worked up about what may or what may not happen tomorrow. చూడండి, రేపటిని గురించి చింతించుట వల్ల నీకేం ప్రయోజనం లేదు. ఈ దినము ఏమి దేవుడు ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. We do not need to postpone things. ప్రతి దాన్ని అంటే రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. What is going to happen? Fear and worry of future will cause you anxiety and depression. భవిష్యత్తులో ఏం జరుగుద్దో, నాకు ఉంటుందా అది లేదా అని దాని గురించి నిరాశ, నిస్పృహ ఈ రోజే నువ్వు పొందుకోవాల్సిన అవసరం లేదు. We need to fix our eyes on Jesus every day. మనము ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు జీవించాలి. అయితే యేసు మీద మన దృష్టి ఉంచాలి. God is our source in every day to day life, whether it is for your food, for your shelter, for your finances, everything. God is your now present help. మన అనుదిన భారము వహించువాడు మన దేవుడే. మరి ఆయన మనల్ని పోషించేవాడు, నడిపించేవాడిగా ఉన్నాడు. So when you think about tomorrow, you will create a sense of fear and panic in your life. చూడండి, రేపటిని గురించి, భవిష్యత్తుని గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీలో భయము, మరి నిరాశ, నిస్పృహ ఉంటుంది. We always tend to postpone things. We don't show love to our parents. We don't show love to our brother. We postpone things. మనం అన్నిటినీ కూడా మరి వాయిదా వేస్తూ ఉంటాం. ఎవరినైనా ప్రేమించాలి అని అంటే, మరి ఎవరితోనైనా క్షమాపణ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలంటే ఇవాళ కాదులే రేపు అని ఆ విషయాల్లో అయితే వాయిదా వేస్తూ ఉంటాము. And when they are not there, then we feel upset. అయితే అవి జరగనప్పుడు మరి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. But thank God for auntie's life.
that she always poured out her love to her children. కానీ మరి మసియాంటి గారిని చూసినట్లయితే ఎప్పటికప్పుడు తన పిల్లల్ని ప్రేమతో పెంచింది తను. She did not held up anything for them. మరి ఏది కూడా వారి నుండి దాచిపెట్టకుండా గుమ్మరించింది తన హృదయాన్ని. She has given the best for their children. శ్రేష్టమైనవన్నీ వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించింది. If a mother can love their children so much, imagine how our heavenly Father can love us. చూడండి, ఒక తల్లిగా తానే అంత వారిని ప్రేమించి వారికి సమస్తం ఇచ్చినట్లయితే మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడి ప్రేమ ఎంత గొప్పది. Jesus loves us unconditionally. మరి ఎటువంటి ఆ యొక్క ఆజ్ఞలు లేకుండా దేవుడు మనల్ని ఇంకనూ పాపులమైనట్టుగానే మనల్ని ప్రేమించాడు ఆయన. And God's love is endless. మరి దేవుడి ప్రేమకు అంతు లేనే లేదండి. God loves you better than yesterday, more than yesterday, better than tomorrow. మరి నిన్నటి కన్నా రేపటి కన్నా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ రోజు దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. God knows the confusion and pain we go through. మరి మనలో ఉన్న నిరాశ, నిస్పృహ, బాధ, వేదన అంతా దేవుడికి తెలుసు. He did not turn blind eye and deaf ear to our problems. మరి ఆయన గుడ్డివాడుగా లేడు, అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. నీ సమస్యలన్నీ తెలుసు. And God provides every day. మరి ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది, నీకు అనుగ్రహిస్తాడు. And there is a way out of to come out of this depression and మరి negative ఒక thoughts. నిరాశ, నిస్పృహ, ఈ చెడ్డ ఆలోచన నుండి బయటికి రావాలి అని అంటే దైవికమైన సహాయం మనకు కావాలి. A devil has no new plans. It operates in only old ways. మరి అపవాది ఎప్పుడు చూసినా వాడి ప్రణాళిక పాతదే, ఆదాము నుండి అలాగే పనిచేస్తూ ఉంటాడు. It always keeps giving us a depressive thoughts that something is wrong with you. You have not enough. You have not done something good. You have not read Bible enough. You have not done this thing. It always keeps on giving you guilt and condemnation. చూడండి, సైతానుడి యొక్క ప్రయోగం ఎప్పుడైనా ఒకటే విధంగా ఉంటుంది. చెడ్డ ఆలోచనలు నీలో రేకెత్తుతాడు. నువ్వు పనికిరాని వాడు, వ్యర్థుడవు, ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వు యోగ్యుడవు కాదు అని దోషారోపణ చేయు మనస్సాక్షిని నీలో కలుగజేసి నిన్ను నాశనం చేయడానికి చూస్తాడు. God always wants you to live. Devil always wants you to live in regret of past. చూడండి, అపవాది ఎప్పుడు కూడా ఏదైతే బాగలేదో మరి నీ గతముల గురించి ఆలోచించి బాధపడే విధంగా చేస్తూ ఉంటాడు. When I lost my parents, నా తల్లిదండ్రులు నేను కోల్పోయాను. I had a lot of regrets. మరి ఎంతో బాధ నాకు ఉండేది. My mother has never seen me preaching on the pulpit. నాకు ఒక ఆలోచన బాధ ఉంటుంది కదా, మరి నిలబడి వాక్యం చెప్పాలని వారు కోరుకున్నారు, కానీ అది ఎప్పుడు వారు చూడలేదు. I always have this regret that my mother could not see me on the stage. నాకు ఒక బాధ ఎప్పుడు చూసినా నేను వాక్యం చెప్పేటప్పుడు, మా తల్లి ఉంటే బాగుండు కదా, ఆమె లేదు, ఆమె చూస్తే బాగుండేది కదా అని. But the vision and the mantle keeps going. కానీ అయినప్పటికీ కూడా వారికి దేవుడిచ్చిన అభిషేకము, పరిచర్య అనేది నా ద్వారా దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. And God gave that happiness to auntie where she could see her children. మరి మా తల్లి స్థానంలో మరి ఆ యొక్క ఆంటీ గారు ఇప్పుడు నేను బోధిస్తూ ఉండడం తను చూస్తూ ఉంది కదా. So she enjoys seeing the success of the children. మరి పిల్లల యొక్క మరి విజయం అనేది తల్లిదండ్రులు చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. So we have that hope. ప్రభువులో మనకు అటువంటి గొప్ప నిరీక్షణ ఉంది. And I believe that when I go from here, my parents will be able to see what I have done for the Lord. మరి నేను ఇక్కడ నుండి వెళ్ళినప్పుడుగా నేను నమ్ముతూ ఉంటాను, మరి నా తల్లిదండ్రులు కూడా పరలోకం నుండి చూస్తూ ఉంటారు నేను దేవుడి కొరకు ఏం చేశాను. And also we had need for every believer now. Depression comes through distractions. చూడండి, ప్రతి విశ్వాసిని కూడా అపవాది మరి నిన్ను చెరపట్టి నిన్ను గలిబిలి చేసి నీలో చెడ్డ ఆలోచనల ద్వారా నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. There are a lot of distractions for young people these days. మరి ఎంతో గలిబిలి ఈ లోకంలో యవనస్తుల జీవితంలో. They are into drugs. మరి కొంతమందిని సైతానుడు ఆ యొక్క మత్తు పదార్థములకు నడిపిస్తాడు. All different kinds of addictions. మరి ఎన్నో బంధకాల్లోనికి నెట్టేస్తున్నాడు. And they don't have any hope. They always are full of hopeless thoughts. మరి ఆ యొక్క మత్తు పదార్థాలకు బానిస అయిపోయి ఒక భవిష్యత్తు నిరీక్షణ లేకుండా దాంట్లోనే జీవిస్తూ ఉంటారు. So we need to put away all those distractions that come in you and your relationship with God. అయితే దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండటం వలన ఆ యొక్క గలిబిలి మరి బంధకాలన్నిటి నుండి కూడా మనం జయించగలుగుతాము. Whether it is mobiles, whether it is social media, what not, every kind of distraction you need to put aside. We are living in a very dangerous times. మరి దేవుడి నుండి మనల్ని దూరం చేసే వాటన్నిటిని కూడా సోషల్ మీడియా ఇవన్నిటిని కూడా ఈ భయంకరమైన చివరి దినాల్లో ఉన్న వాటన్నిటి నుండి కూడా వేరైపోయి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. You need to go into that secret place
Ask God to get you out of those depressive thoughts and to comfort you with His word. మరి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా దేవుడితో ప్రార్థన చేసి బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా విడిపించమని అడగాలి దేవుణ్ణి. It was very difficult for me to come out of depression of my parents' death. అయితే మా తల్లిదండ్రులు స్వర్గీయులైన తర్వాత మరి ఆ యొక్క నిరాశ నుండి బయటికి రావడం నాకు కూడా కష్టతరమే అయింది. Always used to cry in the night. Why did it happen to me? రాత్రులు ఎప్పుడు కూడా నేను కూడా నిరాశ నిస్పృహతో తల్లిదండ్రుల గురించి బాధపడుతూ But ఉండేది. the word gave me comfort. కానీ నన్ను ఆదరించింది, బాధలలో నెమ్మదినిచ్చింది వాక్యమే. And God said, gave me a promise, I will never leave you nor forsake you. అయితే దేవుడి వాగ్దానం నాకు జ్ఞాపకం వచ్చింది, నేను నిన్ను ఎన్నటికీ విడువను ఎడబాయను, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను. You have salvation. నీకు రక్షణను అనుగ్రహించాను. You, after closing your eyes, you will come and see your parents there. అయితే నువ్వు అక్కడ ఎప్పుడు పరిచర్య ముగించి మరి నిద్రించినప్పటికీ కూడా పరలోకం వచ్చి నీ తల్లిదండ్రులను నీవు కలుసుకోవచ్చు అన్న నిరీక్షణ గురించి వాగ్దానం దేవుడిచ్చాడు. The people, the world that is living, they are under severe depression. లోకంలో అయితే దేవుడు లేడు కాబట్టి వారందరూ ఆ యొక్క నిరాశ నిస్పృహ బంధకాల్లోనే ఉంటున్నారు. So God is going to use auntie and uncle to impact those people. మరి మసి ఆంటీ అంకుల్ గారిని మరి అనేకులను ఈ యొక్క బంధకాల్లో నుండి, ఈ యొక్క సైతాను ఆ యొక్క శోధనలో నుండి విమోచించడానికి, విడిపించడానికి వారిని ఎన్నుకున్నాడు. I have been hearing testimonies that through their message, through their songs, they have been comforted. మరి వారు పాడే పాటలను బట్టి, ఆరాధనను బట్టి, ఆ పరిచర్య సేవా విధానాన్ని బట్టి ఎన్నో సాక్ష్యాలు, ఎంతో మంది విడిపించబడ్డం నేను వింటూ ఉన్నాను. As Rufus uncle just said, nothing is invalid, nothing is going to waste. ఇప్పుడే రూఫస్ అయ్య గారు ఇంతకుముందు చెప్పారు కదా, ఏది కూడా వ్యర్థము కానే కాదు. క్రీస్తు యేసులో ఏది వ్యర్థం అనేది లేదు. Hebrews 11:1 says, now faith is the substance of things hoped for, the evidence of things not seen. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. We have a very limited view of life. చూడండి, జీవితం అనేది ఎంతో శ్రేష్టమైనది. We just think about what is happening now. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు గురించి ఆలోచించలేదు. But God knows the end of us. అయితే నీ జీవితంలో జరగబోయేదంతా కూడా దేవుడికి తెలుసు, దేవుడి స్వాధీనంలో ఉంది. I never imagined myself to be a pastor. నేను ఎప్పుడు కూడా ఒక దైవ సేవకుడిని అవుతాను, బోధకుడిని అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. But God has a different purpose. అయితే దేవుడి ప్రణాళిక వేరు కాబట్టి ఈ విధంగా జరిగింది. You all have a purpose in అయితే life. మీ అందరి పట్ల దేవుడికి ఒక ఖచ్చితమైన చిత్తము, ప్రణాళిక, పిలుపు ఉంది. The purpose is to further the kingdom of God. అయితే మనందరికి ఉండే ప్రణాళిక ఏంటంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి, దాంట్లో పని చేయాలి. You are the light in the darkness. అయితే ఈ లోకం చీకట్లో ఉంది, యేసుక్రీస్తు ద్వారా నీవు వెలుగుగా, ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు. If you are going through a bad time, ఒకవేళ నువ్వు ఒక బాధాకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే you can reach out to godly people. అయినప్పటికీ కూడా నీవు దేవుడి ఆ యొక్క పరిచర్యలో ముందుకెళ్ళాలి, అనేకులను ఆదరించాలి. The devil wants you to be isolated. అయితే అపవాది నిన్ను మరి వెనకకు నడిపించాలనుకుంటుంది. And he always wants you to present that your situation is uniquely yours, nobody can understand it. అయితే నీవు అనుకుంటూ ఉంటావు, ఈ పరిస్థితి నాకే ఎందుకు ఇలా కలిగింది అని. But God wants you to have fellowship with one another. అయినప్పటికీ కూడా దైవికంగా ముందుకు కొనసాగుతూ ఉండాలి, ఒకరితోనొకరము బలపరుచుకొని, కలుసుకొని సహవాసంలో ఉండాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. I request you not to entertain the thoughts of depression and self-pity. అయితే మిమ్మల్ని ఒక విన్నపం విన్నపించుకుంటున్నాను, ఏంటంటే మిమ్మల్ని గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. నిరాశ, నిస్పృహ అనే ఆలోచన విధానం మీరు ఎప్పుడు కలిగి ఉండొద్దు. Share your problems with people. ఒకవేళ నీకు అటువంటి బాధలు ఉన్నట్లయితే ఇతరులతో, దైవ సేవకులతో, విశ్వాసులతో నువ్వు Get పంచుకోవాలి. connected with godly people. మరి దైవికమైన వారితో, అభిషక్తులతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి, వారితో పంచుకోవాలి. If you share your problems with people, your depression will go away. అయితే దైవ సంబంధమైన మనుషులతో నువ్వు పంచుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ యొక్క నిరాశను నువ్వు తప్పించుకోగలవు. Every person, including me and everyone, looks for validation in life. చూడండి, నేనైనా ఎవరైనా కూడా ఏదో ఒక యోగ్యత, ఇతరులు మెచ్చుకోవాలి అని కోరుకుంటూ ఉంటాం. Am I enough? Am I accepted in this world? ఈ లోకంలో నేను వారి ఎదుట సరిగ్గా ఉన్నానా లేదా అది చూసుకుంటూ ఉంటాం కదా. Do I belong in this world? మరి ఈ లోకంలో నేను యోగ్యుడినా కాదా అని అనుకుంటూ ఉంటాం.
So we have constantly crave for acceptance and love. అయితే ఇతరులు ఎదుట యోగ్యులుగా ఉండడానికి మరి ఇతరులు మనల్ని ప్రేమించాలని ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం ఈ జీవితం. We should comfort each other with words. అయితే దైవికమైన వాక్యముతో వాగ్దానాలతో ఒకరినొకరు మనం ఆదరణ చేసుకోవాలి. Another way is you should stop looking away from yourself and look to Jesus. చూడండి, నిన్ను నీవు చూసుకోవడం కాదు, నీ పరిస్థితులను చూడడం కాదు, యేసు వైపు నీ దృష్టి ఉంచాలి, ఆయన వైపు చూడాలి. Answer to your problem is not what you do, but looking at Jesus is your solution. నీ సమస్యకు పరిష్కారము నీ బాధను గురించి ఆలోచించి బాధపడడం, చింతించడం కాదు, కానీ యేసు వైపు చూడడమే. The root cause of depression is you focusing in yourself rather than the word of God. చూడండి, వాక్యమును గురించి దృష్టించక, దేవుడి పైన ఆలోచించక, నీ గురించి నీవే, నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడము, నీ బలహీనతల గురించి ధ్యానించడమే నిరాశ నిస్పృహలోనికి నడిపిస్తుంటుంది. And another way is you have to meditate on God's love every day. అయితే ఇంకొక విధానం ఏంటంటే, ప్రతిరోజు నిరాశ నిస్పృహను జయించే విధానం ఏంటంటే దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ If సమయాన్ని you are గడపాలి. unable to meditate, if you are not able to sleep every day, you need to meditate on God's word more. చూడండి, నాకు నిద్ర రావట్లేదు అని అంటే నువ్వు బైబిల్ తీసి దైవ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. If you are always worried about your health, what is going to happen, am I going to die, you need to read the word will guide you home. నా జీవితం ఏంటి, నేను బ్రతుకుతానా చస్తానా, నా ఆరోగ్యం క్షీణించిపోయింది అని భయభ్రాంతులుగా ఉన్నట్లయితే ఆ సమయంలో కూడా వాక్యం ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీకు ఆరోగ్యం వస్తుంది. Jesus Christ, when he was on this earth, he rested on Father's love for him. చూడండి, యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ప్రేమను ఆయన చేరుకున్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు. There is no bigger temptation, there are no trials that you can't overcome. God has a way out for you today. నీవు జయించలేని శత్రువు అంటూ శ్రమ, శోధన, నిరాశ, నిస్పృహ అంటూ ఈ లోకంలో లేనే లేదు. ప్రభువు వాటన్నిటిని జయించాడు, ఆయనలో నీకు జయం ఉంది. Don't give up, there is hope for you. ఎప్పటికీ కూడా ఓటమిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువులో నీకు జయము, నిరీక్షణ ఉంది. Challenges, trials and tribulations may come to a believer. మరి కష్టాలు, శ్రమలు, శోధనలు విశ్వాసులకు రావు అని కాదు, వస్తాయి. The weapon that is, God said the weapon is formed but nothing shall harm you. అయితే మరి ఏ ఆయుధము నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. There is a door out for every problem. ప్రతి సమస్య నుండి బయటికి వచ్చే మార్గము యేసయ్య తెరిచి ఉంచాడు. And the last verse, with this I going to end this message. చివరి ఒక మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. Hosea 2 verse 15. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. It says, I will give her vineyards from there and the valley of Acre as a door of hope. చూడండి, నిరీక్షణ కలిగి ఉండులాగున ద్రాక్ష తోటలను నేను తనకిస్తాను అని రాయబడి ఉంది. And here Acre is nothing but trouble. It is a trouble which you can overcome with hope, a door of hope. చూడండి, ఆ యొక్క శ్రమను ప్రభు యందు నిరీక్షణ ద్వారా ఒక మార్గముగా అర్థం చేసుకొని మనం జయించాలి. Hope means not just that what world offers, that someday something good is going to happen. అయితే ప్రభువులో నిరీక్షణ అంటే లోకం చెప్పే ఉట్టి మాటలు కాదండి, ఏదో ఒకటి జరిగిపోద్దిలే, మంచి అవుతుందిలే, అది కాదు. Hope is a constant belief in faith that good is for you. చూడండి, నిరీక్షణ అంటే యేసు యందు విశ్వాసం ఉంచడమే, మనకు దేవుడు మేలు చేయగలడు, మంచివాడని నమ్మడమే నిరీక్షణ. God is a God of graciousness and goodness. మరి మన దేవుడు కనికర సంపూర్ణుడు, మరి ప్రేమామయుడు కదా. Today you might go through a dark phase in your life. అయితే ఈ రోజు ఒక నిరాశ, నిస్పృహలో, చీకటిలో నీవు బాధలో ఉండొచ్చు. But God is opening his arms for you in his secret place. అయితే దేవుడు తన హస్తములు చాపి నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు, నిన్ను You may ప్రేమిస్తున్నాడు. have a lot of desires and wishes in your life that you want to achieve. నీ జీవితంలో ఎన్నో కోరికలు, దర్శనాలు మరి నీవు కలిగి ఉండొచ్చు. There might be a breakthrough for a job that you're looking for. మరి ఒక ఉద్యోగం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు. Or you might want to go out of the country. మరి వేరే దేశం వెళ్ళాలన్న కోరిక నీకు ఉండొచ్చేమో. Or you want a promotion in your job. అయితే నీ ఉద్యోగంలో మరి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకోవచ్చు. Or you want to see your children getting settled and married. మరి నీ పిల్లలు వారు ఆశీర్వదించబడాలి, వారి వివాహముల విషయంలో నువ్వు ప్రార్థిస్తూ ఉండొచ్చేమో. Or you're looking for a financial breakthrough, you're full of debts.
మరి అప్పుల్లో నుండి ఎలా బయటకు వస్తాను అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. Let me tell you, Jesus is your present help. అయితే యేసు చాలు నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇవ్వగలడు. God is your source of everything. దేవాది దేవుడే మన అన్ని సమస్యలకు పరిష్కారం ఆధారం అయి ఉన్నాడు. Let us all raise up to our feet and look to Jesus. I'm going to just pray a short prayer and we're going to be continuing the rest of the program. అందరం నిలబడదాం. చిన్న Let's ప్రార్థన. just meditate on God's love for you. Just take a moment to soak in God's love. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడచును యేసు కన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు. Hallelujah. Thank you, Jesus. విడనాడెన్నడు ఎడబాయడు. Thank you, Jesus. Let us all close our eyes and meditate on God's word. Father, in the name of Jesus, I pray for each and everyone who is present here, Lord. ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. I release them from the chains of depression and negative thoughts. ప్రతి బంధకములు యేసు నామమున తొలగిపోవును గాక. I pray that freedom is now, Lord. నాయన ఈ రోజు స్వతంత్రము కలుగును గాక. I pray for everyone who is looking for hope, Lord. నాయన నిరీక్షణ కలుగును గాక. Let everything change in their lives, ప్రతి Lord. పరిస్థితి Let జీవితంలో your power of Holy Spirit మారిపో. touch each and every పరిశుద్ధాత్మ one. అభిషేకము Let your glory fill their lives, నీ Lord. మహిమ వారి జీవితంలోనికి వచ్చు. I break every spirit of bondage, depression, negative thoughts, sickness in their bodies, Lord. నిరాశ, నిస్పృహ, బలహీనత, బంధకం తెగిపోవును గాక. I pray for healing to happen in their lives, Lord. స్వస్థత యేసు నామమున కలుగును. Healing in their mind, healing in their bodies, Lord. మనసులో హృదయంలో నెమ్మది కలుగును I గాక. especially pray for auntie, uncle and their family, Lord. Let your hope fill them, Lord. నాయన మసి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న నిరీక్షణ I కలుగును. pray that their ministry goes from your strength to strength, Lord. వారి పరిచర్య మహిమ నుండి మహిమలోనికి ఎదుగును I గాక. pray, Jesus, that you will bless them, that they may impact many souls for your kingdom, Lord. వారు అనేకులను నాయన నీ రాజ్యములో ప్రభావితం Let చేయి. anointing increase in the name of వారి Jesus. జీవితంలో అధికమైన అభిషేకం పొందుకుందురు. Let there be a transformation of souls through their ministries, నాయన Lord. వారి ద్వారా లోకములో అనేకులు రూపాంతరము పొందుదురుగా. I pray, Jesus, that they will not lack in any area of their life, Lord. ఏది కూడా కొదవై ఉండడానికి I pray, వీల్లేదు. Jesus, that whatever blessing Sharon has lived on this earth, Lord, ప్రభువా, వారి భూమి మీద ఏది చేస్తున్నప్పటికీ and whatever ministry that she wanted to, Lord, I pray, Jesus, that you will give the favor to their parents to continue her work. నీ కృప వారి పరిచర్య అంతట్లో నాయన వారు పొందుకుందురుగాక. Like how you have given salvation to blessed Sharon, Lord, I pray, Jesus, that you give your salvation to people who are in need now, Lord. నాయన బ్లెస్సీ షారన్ గారికి ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. వీరి ద్వారా అనేక యవనస్తులు ఇంకా రక్షణలోనికి వచ్చుదురు. Let the world know, Lord, salvation is not found in anywhere, Lord, but in you, Lord. ప్రభా, లోకము వీరి ద్వారా రక్షణ అనేది మరి వేటిలో లేదు, యేసులోనే ఉంది అని తెలుసుకుందురుగా. Give us the strength and power and anointing to impact people for you, Lord. నాయన శక్తి బలము వారికి దయచేయండి పరిచర్యలో. In the name of Jesus Christ, I ask and pray. యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. Thank you, Jesus. ఆమేన్. Amen. ఆమేన్.